ఒక పల్లెటూరిలో సుబ్బయ్య అనే వ్యక్తి ఉన్నాడు. అతను పెద్ద సోమరిపోతు. అందుకే ఊళ్ళో వాళ్ళంతా కూడా అతన్ని సుబ్బయ్య అని కాకుండా సోమరిపోతు సుబ్బయ్య అని పిలుస్తుంటారు. సుబ్బయ్య రోజువారీ దినచర్య ఏమిటంటే కడుపు నిండుగా అరగించటం, కంటి నిండుగా కునుకు తీయటం. సుబ్బయ్య తల్లి శాంతమ్మ తన సోమరిపోతు కొడుకుని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే పెళ్లి చేస్తేనైనా కొడుకు దారికొస్తాడనుకుని నాగలక్ష్మి అనే అమ్మాయితో పెళ్లి జరిపిస్తుంది. కాని సుబ్బయ్యలో మాత్రం మార్పు రాదు. ఒకరోజు నీళ్లు తీసుకురావడానికి చెరువు దగ్గరికి వెళ్తుంది నాగలక్ష్మి. తనతో ఊరివాళ్లు, పిచ్చి పిల్ల, నువ్వేనా సుబ్బయ్యని పెళ్లి చేసుకున్న దురదృష్టవంతురాలివి? వాణ్ణి పెళ్లి చేసుకోవడం కంటే జీవితాంతం పెళ్లి కాకుండా బతకటమే మంచిది. ఇదిగో మా మాట విని వాణ్ణి వదిలేసి వేరే పెళ్లి చేసుకో. నాగలక్ష్మి మౌనంగా ఇంటికెళ్ళిపోతుంది. ఒరే సుబ్బయ్య, ఇన్నాళ్ళు ఒంటరి వాడివి కాబట్టి నువ్వెట్టా ఉన్నా గడిచిపోయింది. ఇప్పుడు కాదురా, నిన్ను నమ్ముకొని నీ భార్య ఉంది. నువ్వు మారాలి. నీ సోమరితనాన్ని విడిచిపెట్టి బాధ్యత తీసుకోవాలి. అమ్మా, దీనికెందుకు నేను మారటం? అప్పటికి ఇప్పటికీ ఏముంది తేడా? అన్నం వండేటప్పుడు ఎసరులో ఒక గిద్ద బియ్యం ఎక్కువ పోస్తే సరిపాయే. అంతేగాని నువ్వు మాత్రం మారనంటావు. 25 సుఖంగా చూసుకున్న ఒంటిని కష్టపెట్టాలంటే నా మనసుకెంతో కష్టంగా ఉంటుంది. ఛీ, నీలాంటి కొడుకు నా కడుపున చెడబుట్టాడ్రా. నువ్వు పుట్టకపోయినా బావుండేది. తల్లి మాటలు ఏమాత్రం తిండి మీద తన ఏకాగ్రతను చెడగొట్టలేవు. ఏమీ పట్టించుకోకుండా నోట్లో కుక్కుకుంటూనే ఉంటాడు. ఒరేయ్, మేం పొద్దటి నుండి సాయంత్రం వరకు పొలంలో కష్టపడితే కూడా ఇంత ఆకలి కాదు కదరా. నువ్వు మాత్రం ఏ పని చెయ్యకుండా హాయిగా నిద్రపోయినా ఇంత ఆకలి ఎలా అవుతుందిరా? కుంభాలు కుంభాలు మెక్కుతున్నావు. తన భర్త గురించి పూర్తిగా తెలియని నాగలక్ష్మి అత్తగారితో, అత్తయ్య, అన్నం తినేటప్పుడు అలా తిట్టకూడదు. కావాలంటే ఆయన అన్నం తిన్నాక తిట్టండి. నీ మొగుడి సంగతి నీకు తెలీదమ్మా. వీడితో ఏం మాట్లాడాలన్నా అన్నం తినేటప్పుడు మాత్రమే కుదురుతుంది. తర్వాత క్షణం కూడా వినడు. అరుగు మీద పడకేసి నిద్రలోకి జారుకుంటాడు. అందుకే వాడెప్పుడు అన్నానికొచ్చినా అన్నంతో పాటు బోలెడన్ని తిట్లు కూడా వడ్డిస్తాను. కనీసం వాటి వల్లైనా వాడికి పౌరుషం వచ్చి మారతాడేమోనని. కాని అవేం సుబ్బయ్యకు చీమ కుట్టినట్టు కూడా అనిపించవు. తిట్టి తిట్టి శాంతమ్మకి నోరు నొప్పి తప్ప లాభముండదు. సుబ్బయ్య కడుపు నిండుగా ఆరగించేసి హమ్మయ్య అంటూ పైకి లేస్తాడు. ఇదిగో, సాయంత్రానికి పప్పుచారులో నంజుకోవడానికి ఉప్పు చేప వేయించు. అలాగేనయ్యా. ఏంటే నువ్వు కూడా సరే అని నీ మొగుడి మాటలకి తలుపుతున్నావు? నువ్వు నాకంటే అమాయకురల్లా ఉన్నావే. అమ్మా, కూసేగాడితొచ్చి మేసేగాడిదని చెడగొట్టిందన్నట్టు నువ్వు ఎలాగూ చెయ్యవు. నా పెళ్ళం చేస్తానంటుంటే వద్దంటావే. వంటైతే నీ పెళ్ళం చేస్తుందనుకో, మరి వాటికి కావలసిన డబ్బులెక్క నుండొస్తాయిరా? ఆస్తుంది కదా. ఈ ఆస్తి కాస్త కరగదీసుకుని తింటే ముందు ముందెట్టారా? ఇక నుండి నువ్వు చాకరీ చేసి నిన్ను నీ పెళ్ళాన్ని పోషించుకో. నేను చిల్లిగవ్వ కూడా ఇవ్వను. పోయేటప్పుడు కట్టుకుపోతావా ఏంటమ్మా? నాకు లేని ఆలోచన నువ్విస్తున్నావు కదా. అవును, అదే చేస్తాను. నువ్వు గాని మారకపోతే నేను చచ్చేలోపు ఈ ఆస్తి మొత్తం ఏదో ఒక ఆశ్రమానికి రాసిచ్చేస్తాను. ఏదో ఒకటి చేసుకో, నాకు నిద్ర వస్తుంది అని ఆవలిస్తూ వెళ్లి పడుకున్నాడు. చూసావా అమ్మ నీ మొగుణ్ణి? నేనింత చెప్తున్నా ఏమాత్రం భయము పట్టింపు లేకుండా వెళ్ళిపోతున్నాడు. మరి మనం ఏం చేస్తామత్తయ్యా? ఆయన తీరే అంత కదా. కోడలా, నన్ను క్షమించవే. అనవసరంగా నీ గొంతు కోశాను. ఊళ్ళో వాళ్లంతా పెళ్ళైతే మారతాడులే అని అంటుంటే నమ్మి పెళ్లి చేశాను. దీనిలో మీరు చేసిందేముందిలే అత్తయ్యా, నాకాయనతో ముడివేసింది కాబట్టి అయ్యింది అని లోపలికి వెళ్ళిపోయింది. అలా కొన్నాళ్లకి బెంగ పెట్టుకుని మంచాన పడి కాలం చేస్తుంది శాంతమ్మ. కనీసం అప్పుడప్పుడు తిట్టే తల్లి కూడా లేకపోవడంతో సుబ్బయ్యకి ఇంకా హాయిగా ఉంటుంది. రోజులలా గడుస్తున్నాయి. సుబ్బయ్య సోమరిపోతుతనంతో ఆస్తి మొత్తం కరగదీసుకొని తినేస్తాడు. పెద్ద ఇంటి నుండి పూరిపాకలోకి మారిపోతారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితికొస్తారు. అయినా గాని సుబ్బయ్యలో ఇంకా కొంచెం కూడా మార్పు రాదు. నాగలక్ష్మి కష్టపడి పొలం పని చేసి
భర్తని బతికిస్తూ ఉంటుంది. ఒకరోజు రోడ్డుపైన పొలం పోతున్న నాగలక్ష్మికి పొరుగింటావిడ కలిసింది. నీలాంటి పిచ్చి పిల్లని నేనెక్కడా చూడలేదు. ఏముందనా సుబ్బయ్య దగ్గర వాన్నే పట్టుకొని వేలాడుతున్నావు. ఇంకా వాడి దగ్గరే ఉన్నావంటే ఈ స్థితి కూడా లేకుండా అడుక్కు తినేలా చేస్తాడు. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు. నాగలక్ష్మి ఆ మాటకి జవాబుగా, ఆయన ఏం చేసినా నన్ను ఏ స్థితికి తీసుకొచ్చినా నాకిష్టమే. నేను ఆయన్ని వదలను. అప్పుడే అనుకోకుండా అటువైపుగా వచ్చిన సుబ్బయ్య వాళ్ళ మాటలు వింటుంటాడు. చూడమ్మాయి, కట్టుకున్న మొగుడంటే మాకు కూడా ప్రేమ గౌరవం ఉన్నాయి. కానీ ఎంతవరకు? దేనికైనా ఒక హద్దంటూ ఉంటుందిగా. ఇతనితో నీ జీవితం ఏం బావుంటుందని ఆశపడి ఇంకా అతనితో ఉంటానంటున్నావు? ఆయన దగ్గర ఇంకా ఏదో ఉందని ఆశపడి కాదు, కృతజ్ఞతతో. ఆవిడ అర్థం కానట్టుగా చూస్తుంది నాగలక్ష్మి వైపు. మీరందరూ నా మొగుడు ఆస్తి పోగొట్టాడన్నదే చూస్తున్నారు. కానీ నేను చిన్నప్పటి నుండి పెరిగింది పేదరికంలోనే కదా. నాది పేద కుటుంబం. అయినా అవేం పట్టించుకోకుండా ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు. ఒకవేళ నేను ఈయనని కాకుండా వేరే అతన్ని పెళ్లి చేసుకున్నా నా జీవితం ఇంతకంటే గొప్పగా ఏముండేది కాదు. అలాంటప్పుడు నా పుట్టింటి నుండి వచ్చి కొత్తగా ఇక్కడ అత్తారింట్లో మా ఆయన దగ్గర నేనేం పోగొట్టుకున్నానని ఆయనని వదిలేయాలి? భార్య మాటలకి సుబ్బయ్య కళ్ళ వెంట నీళ్లొస్తాయి. ఏంటమ్మాయి అట్టా మాట్లాడతావు? జీవితంలో ఒక్కరోజైనా ధనవంతురాలిగా బతుకుతానని నేను అనుకోలేదు. కానీ ఆయన దయ వల్ల అది కూడా అనుభవించాను. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబంలో పుట్టి చాకిరీ చేస్తూ పెరిగిన నేను ఈ అత్తారింట్లో ఇప్పటి వరకు కష్టం తెలియకుండా సుఖంగా జీవించాను. దానికి కారణం ఆయనే కదా. ఇంతకు మించి ఇంకేం ఆశించి నేను నా మొగుని వదిలేయాలి చెప్పండి? దూరం నుండే సుబ్బయ్య భార్య వైపు కృతజ్ఞతగా చూస్తాడు. అతని మనసు ఆనందంతో నిండిపోతుంది. నువ్వు పెద్ద పిచ్చిదానిలా ఉన్నావే. ఉన్న ఆస్తిని పోగొట్టుకున్నా పర్వాలేదని నేను చెప్పటం లేదు. దాన్నే సాకుగా తీసుకుని నా భర్తని వదిలేయటం సరైంది కాదంటున్నాను. ఆయనని మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను. మారకపోతే అది నా కర్మ అనుకుని వదిలేస్తాను. అది విని సుబ్బయ్య తన మనసులో, ఇంత గొప్ప భార్య నేను బాధ పెడుతున్నాను. లేదు, ఇకపై తనని బాధ పెట్టకూడదు అని వెళ్ళి ఒక దగ్గర పనిలో చేరాడు. ఇంటికి వచ్చిన నాగలక్ష్మి భర్త కనిపించకపోయేసరికి గాబరాపడి వెతుకుతుంది. సుబ్బయ్య పనిచేసి వీధిలో నడుచుకుంటూ ఇంటికొస్తున్నాడు. అతని మాసిపోయిన బట్టలు పనిచేసినట్టు స్పష్టంగా అర్థమవుతున్నాయి. అది చూసి ఊరి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఇంటికొచ్చిన సుబ్బయ్య భార్య చేతిలో డబ్బు పెట్టాడు. పనిలో చేరాను అంటూ చెప్పాడు. భర్తలో వచ్చిన మార్పుకు ఉబ్బి తబ్బిబ్బైపోయింది నాగలక్ష్మి. తనకి నోట మాట రాదు. అత్తయ్య గారుండుంటే ఎంతో సంతోషపడేవారు. మీలో ఈ మార్పు కోసమే ఆవిడ ఎంతో ఎదురు చూశారు. అవును నాగలక్ష్మి, అమ్మ చూడలేకపోయిందని బాధ నాకు కూడా ఉంది. అత్తయ్య గారు మన చుట్టూనే ఉండుంటారు. ఆవిడ ఖచ్చితంగా ఇది చూసి చాలా సంతోషపడతారు. ఆ రోజు నుండి సుబ్బయ్య నాగలక్ష్మి ఇద్దరూ ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ కష్టపడి పనిచేస్తూ సంతోషంగా జీవిస్తుంటారు. అది ఒక మారుమూల గ్రామం. సూర్యుడు గూటిలోకి పోయాక పొలాల నుండి అందరూ ఇళ్లకొస్తుంటారు. ఆడవాళ్లు పశువులకి పాలు పిండుతారు. మగవాళ్లు వాటికి మేత వేస్తారు. నీళ్లు పోసుకొని పెందలకాడని అన్నం తినేసి ఇంటి ముందర ఆరుబయట నొలక మంచాలు వాల్చుకొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు పెద్దవాళ్లు. అప్పుడే ఆ ఊరి పెద్ద నరసింహారావు కొందరు గ్రామస్తుల్ని వెంటబెట్టుకుని ఇంటింటికి తిరిగి చందాలొస్సులు చేస్తుంటాడు. ఊరి పెద్ద రావటం చూసి మంచం మీద కూర్చున్న ఎలమంద లేచి నిల్చున్నాడు. ఏంటి పెద్దగారు, ఈ సమయంలో ఊరోళ్ళని నింటేసుకొని తిరుగుతున్నారు? రాబోయే దీపావళి పండక్కి మన ఊళ్ళో నరకాసురుడి బొమ్మను చేయించి వధించే కార్యక్రమం చేస్తే బాగుంటుందనుకుంటున్నాను రా ఎలమంద. దానికోసం ఊళ్ళో తిరిగి చందాలు వసూలు చేస్తున్నాం. నీకు తోచినంత చందా చదివించు. ఎప్పుడు లేనిది ఈ ఏడు ఎందుకీ కొత్త పద్ధతి పెద్దగారు? కొత్త పద్ధతి ఏం లేదురా, ఇది పాత పద్ధతే. ఒకప్పుడు మన పూర్వీకులు చేసేవాళ్ళు. తర్వాత మరుగున పడిపోయింది. ఎవ్వరూ పట్టించుకోలేదు. అందువల్లే మన ఊరు అభివృద్ధికి నోచుకోవట్లేదని మా అందరి ఆలోచన. కాబట్టి
ఆ కార్యక్రమాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభిస్తే ఊరు బాగుపడుతుంది. ఊరికి పూర్వం నుండి వచ్చే పద్ధతులు మర్చిపోకూడదు. ఊరికే అరిష్టమవుతుంది అది. సరే, ఒక్క 50 రూపాయలు చందా రాసుకోండి. 50 ఏంట్రా? కనీసం 100 అయినా చందా ఇవ్వకపోతే ఎలా? అంత స్తోమత మాకెక్కడిది పెద్దగారు. దీపావళి పండగ వస్తుంది. పిల్లలకి కొత్త బట్టలు తీసుకురావాలి, టపాసులు కొనిపెట్టాలి. ఈ 50 రూపాయలతో సర్దుకోండి ఒక్కసారికి. అవును పెద్దగారు, ఈ 7 వర్షాలు సరిగ్గా పడలేదుగా. పంట దిగుబడి కూడా అంతంత మాత్రమే వచ్చింది. అందుకే ఇది చేస్తున్నాం. ఈ సంవత్సరం ఖచ్చితంగా వర్షాలు పడతాయిలే అని చెప్పి వెళ్ళిపోతాడు ఊరి పెద్ద. అది వీరయ్య కుటుంబం. అతడికి 5గురు సంతానం. వీరయ్యకే కాదు, ఆ ఊళ్ళో ప్రతి ఇంట్లో 5గురు పైనే సంతానం. తక్కువ ఎవ్వరికీ లేరు. పిల్లలు తల్లి భాగ్యం దగ్గరికొచ్చి, అమ్మా, దీపావళి పండక్కి కొత్త బట్టలు కావాలి. నన్నడిగితే నేనేం చేస్తాన్రా? వెళ్ళి నాన్నని అడగండి. నాన్నకి నువ్వే చెప్పు. అప్పుడే ఇంటికొచ్చిన భర్తతో భాగ్యం, ఏవయ్యా, దీపావళి వస్తుందిగా, కొత్త బట్టలు తీసుకుందాం. ప్రతి పండక్కి కొత్త బట్టలు కొనాలంటే ఎట్టా చెప్పు? మనదేమైనా సంపన్న కుటుంబం అనుకుంటున్నావా? మనకి లేకపోయినా కనీసం పిల్లలకైనా కొత్త బట్టలు తీసుకుందాం కదయ్యా. వాళ్ళు కొత్త బట్టలు కావాలని ఒకటే గోల పెడుతున్నారు. ఒక్కరా ఇద్దరా? 3 పిల్లలాయే. అంతమందికి కొత్త బట్టలకి డబ్బెక్కడిది? మొన్ననే కదా దసరాకి తీసుకున్నాం అన్నాడు పిల్లల్ని చూస్తూ. పిల్లలు అలకమొహం పెట్టారు. పాపమయ్యా, పిల్లల మొహాలు చూడు ఎంత బాధపడుతున్నారో. ఏటి భాగ్యం నువ్వు కూడా? పిల్లలకి మన ఆర్థిక పరిస్థితి తెలీదు కాబట్టి వాళ్ళట్టా ప్రవర్తిస్తారు. కానీ అన్నీ తెలిసిన నువ్వు కూడా అట్టా మాట్లాడతావేంటి? నువ్వే పిల్లలకు అర్థమయ్యేటట్టు నచ్చజెప్పు. పిల్లల మొహాలు చూస్తుంటే అట్ట చెప్పడానికి మనసు రావట్లేదయ్యా. నాకు మాత్రం పిల్లలకి కొత్త బట్టలు కొనాలని ఉండదా చెప్పు? నేను కష్టపడుతున్నదే వాళ్ళ కోసం. పెద్దమ్మాయి విజయ కొన్నాళ్లలో ఈడేరుతుంది. ఊరంతా కాకపోయినా కనీసం మన చుట్టాలనైనా పిలిచి భోజనాలు పెట్టకపోతే బాగోదాయే. ఇప్పటి నుండే రూపాయి కూడబెడితే గాని అప్పటికి అక్కడికి రావాయే. అట్లాంటిది డబ్బంతా ఇట ఖర్చు చేస్తూ పోతే అప్పుడేం చేస్తావు చెప్పు? దీపావళి ప్రతి ఏడు వస్తుంది గాని కొన్ని శుభకార్యాలు మళ్ళీ మళ్ళీ రావుగా. పిల్లల బాధదేముందిలే, పండుగ అయిపోయిందంటే వాళ్లే మర్చిపోతారు. అది విని పిల్లలు 3 ఏడుపు మొహం పెట్టారు, ఒక్క విజయ తప్ప. మాకన్నం వద్దు పొండి అని అలిగి పడుకున్నారు. మరుసటి రోజు బడిలో తోటి పిల్లలు, దీపావళికి మా నాన్న కొత్త బట్టలు కొంటున్నాడు తెలుసా? మరి మీ నాన్న కొంటున్నాడా? ఓ, మా నాన్న మా అందరికీ కొత్త బట్టలు కొనేశాడు కూడా. మేం వాటిని భద్రంగా ట్రంకు పెట్టెలో పెట్టుకున్నాం. అదేంటక్క అట్లా చెప్పావు? నాన్న కొత్త బట్టలు కొనలేదుగా. అట్ట బయట వాళ్ళకి చెప్తే మనల్ని ఎగతాళి చేసి ఏడిపిస్తారా తమ్ముడు? నాన్నెప్పుడు ఇంతే, ఏదడిగినా కొనివ్వడు. మన తోటి వాళ్ళ నాన్నలు చూడు, వాళ్ళు ఏదడిగితే అది కొంటారు. తప్పు, మన నాన్నని అలా బయటోళ్లతో పోల్చకూడదు. నాన్నకి మనం అంటే చాలా ఇష్టం. వాళ్ళ దగ్గర ఉన్నంత డబ్బు మన నాన్న దగ్గర లేదుగా. దీపావళి పండుగ రాని వచ్చింది. పిల్లలకి స్నానం చేయించి దసరాకి కొన్న బట్టలే వేసింది భాగ్యం. అయిష్టంగానే వాటిని వేసుకున్నారు పిల్లలు. ప్రతి ఇంటి బయట వీధి గోడలకి ఇరువైపులా ఉన్న గూటిలో కొవ్వొత్తులు వెలిగిస్తారు. ఊరంతా ఆ కొవ్వొత్తుల వెలుగులో వెలిగిపోతుంటుంది. ఊళ్ళోని రచ్చబండ దగ్గర ఉదయం నుండే బండిపైన టపాసులమ్ముతూ ఉంటారు వ్యాపారస్తులు. కాకర పువ్వొత్తులు, సీమ టపాకాయలు, లక్ష్మీ ఔట్లు, తాడుబాంబులు, భూచక్రాలు, అవావు సువాయిలు, చిచ్చుబుడ్లు, పాము బిళ్ళలు, వెన్నముద్దలు, ఇలా రకరకాల టపాసులతో ఆ టపాసుల బండి కలకలలాడుతూ ఉంటుంది. పిల్లలందరూ టపాసుల బండి చుట్టూ చేరి టపాసుల వైపు ఆశగా చూస్తుంటారు. తమ తల్లి తండ్రితో వచ్చి కొనుక్కొని పోయే తమ తోటి వాళ్ళని చూసి బిక్కమొహం వేస్తారు. కొందరు పిల్లలు టపాసులు కొని అవి బాగా పేలాలని ఎండలో ఎండబెట్టుకుంటారు. మరోవైపు ఊరి బయట పెద్ద నరకాసురుడి బొమ్మని ఏర్పాటు చేస్తారు. నాన్నా, టపాసులు కొని పెట్టవా అని తండ్రి వెంట పడతారు వీరయ్య పిల్లలు. అతన్ని గుక్క తిప్పుకోనివ్వరు.
విజయ ఇట్టరా అమ్మా. ఏంటి నాన్నా అని తండ్రి దగ్గరికొచ్చింది విజయ. చాలా కొద్ది డబ్బు విజయ చేతిలో పెట్టి, తమ్ముళ్ళకి సెల్లెళ్ళకి కాకరపు ఒత్తులు కొని తీసుకురా. అట్లాగే నాన్నా. మాకవేమొద్దు. నాకు లక్ష్మీ అవుట్లు, వెన్న ముద్దలు కావాలి. నాకు చిచ్చుబుడ్లు, భూచక్రాలు కావాలి. అవై సువ్వాయిలు కూడా కావాలి. ఈసారి వచ్చే దీపావళి పండక్కి కొనపెడతానులే. ఈ ఒక్కసారికి వీటితో సర్దుకోండి పిల్లలు. చిన్నోడు చిన్నది ఏడుస్తూ కింద పడి దొర్లుతుంటారు. మీరిట మారం చేస్తే ఎట్టా చెప్పండి? నాన్నని అర్థం చేసుకోవాలిగా. అవి చాలా ఖరీదుంటాయి. వాటి ఒక్కదాని రేటుతో బోలెడని కాకర పువ్వొత్తులు వస్తాయి అని గదమాయిస్తాడు. పిల్లలు కోపంగా బయటికెళ్ళిపోతారు. విజయ తెచ్చిన ఆ 3 పెట్టెల కాకర పువ్వొత్తులలో అందరూ ఒక్కొక్కటి కాల్చి తరువాత రోజు కోసం 2 పెట్టెలు దాచుకుంటారు. వీరయ్య పిల్లలు ఖరీదైన టపాసులు కాల్చే పిల్లల దగ్గరికి పోయి వాళ్ళు కాలుస్తుంటే ఆశగా చూస్తూ, అవి పేలుతుంటే కేరింతలు కొడుతూ ఆనందిస్తుంటారు. బాగా పొద్దుపోయింది. చిన్నవాడు చిన్నమ్మాయి మాత్రం ఇంటికెళ్లకుండా అరుగులపై కూర్చుని చూస్తూనే ఉంటారు. ఊరి బయట ఊరి వాళ్ళంతా కలిసి నరకాసురుడి బొమ్మకి నిప్పంటించి వధిస్తారు. తర్వాత అందరూ ఇంటికొస్తారు. విజయ, తమ్ముడు చెల్లి ఏరమ్మా? వాళ్ళిద్దరూ పక్క బజారులో ఉన్నారమ్మా. ఎంత బ్రతిమాలినా రావట్లేదు. వాళ్ళు టపాసులు కాలుస్తుంటే చూస్తూ అలాగే కూర్చున్నారు అట్టాగా అని పిల్లల్ని వెతుక్కుంటూ వెళ్ళింది భాగ్యం. అదే సమయంలో పిల్లలిద్దరూ వేరే వాళ్ళు కాల్చిన టపాసులేరుకుంటూ ఉంటారు. అవెందుకురా? కాల్చేసినవేగా. ఒక్కసారి వీటిలో కొన్ని కాలకుండా ఉంటాయి కదమ్మా, అవి కాల్చుకుందామని ఏరుకుంటున్నాం. సరే, ఇంటికి పోదాం పదండి, బాగా పొద్దుపోయింది. లేదమ్మా, మేమింకాసేపు టపాసులు ఏరుకొని వస్తాం. వాళ్ల మాటలకి చాలా బాధేసింది భాగ్యంకి. కాని ఏం చెయ్యగలదు? తమ పిల్లలు కోరే చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేకపోతున్నామని బాధపడుతుంది. మీ ఇద్దరికీ ఇష్టమైన సగ్గుబియ్యం పరమాన్నం చేశాను. ఆయ్, సగ్గుబియ్యం పరమాన్నమా అని తల్లి వెంట ఇంటికొస్తారు. లొట్టలేసుకుంటూ పరమాన్నం తాగి పడుకుంటారు. నిద్రలో చిన్నోడు చిన్నది అవాయ్ సువాయ్, చిచ్చుబుడ్డి, భూచక్రం అంటూ కలవరిస్తుంటారు. పాపం మన పిల్లలు చూడయ్యా, ఆళ్లకిష్టమైన టపాసుల్ని ఎట్టా గలవరిస్తున్నారో మనసుకి చాలా బాధగా ఉంది. నువ్వు బయటికి చెప్పావు, నేను చెప్పలేదు, అంతే తేడా. ఏం చేస్తాం చెప్పు? మన స్తోమత కొద్దీ బతకాలిగా. కన్నబిడ్డల చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేకపోతున్నాం. ఒక్క చిచ్చుబుడ్డి కూడా కొని పెట్టలేకపోయాం. ఆళ్లకవే పెద్ద కోరికలు. కనీసం వాటిలో ఒక్కటైనా కొనిపెట్టుంటే ఆళ్ల మనసు ఎంత ఆనందించేదో అని బాధపడుతుంది. నిద్రిస్తూ కలవరిస్తున్న బిడ్డల తలలపై నిమురుతూ.